హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న మార్నింగ్ వ్లాగ్ అండి. వచ్చేసేయండి. ఈరోజు సండే కదండీ! మార్నింగ్ నేను మామూలుగా పిల్లలు స్కూల్ ఉంటే మాత్రం 5:30, 6 లోపల లేస్తాను. ఈరోజు సండే కదండీ! పైగా పిల్లలు మొన్న ఊరెళ్లారు. ఈరోజు ఆఫ్టర్‌నూన్ పైన వస్తారనమాట. సో, ఇంక నేనొక్కదాన్నే కాబట్టి మామూలుగా రోజు కూడా అండి మార్నింగ్ లేవగానే బయట సందులో అంతా చిమ్మేసుకుంటానండి. తర్వాత వచ్చి స్టవ్ వెలిగించుకొని పాలు ఒక పక్క కాచుకుంటాను పిల్లలకైతే. నాకైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళైతే ఒక హాఫ్ లీటర్ తాగుతానండి. మార్నింగ్ మనం వేడిగా నీళ్లు తాగడం అంటే మరీ వేడిగా అవసరం లేదు. వార్మ్ వాటర్ తాగితే సరిపోతుంది. ఇంకా స్కూల్ ఉన్నప్పుడైతే ఇంక పిల్లలకి క్యారీ ప్రిపేర్ చేయడం అట్లా ఉంటుందండి. వాటర్ తాగిన తర్వాత ఇంక ఈరోజు పిల్లలు లేరు కాబట్టి వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా టీ అయితే పెట్టుకుంటానండి. కానీ నిన్న పాల అతను రాలేదు. సో, ఈరోజు బ్లాక్ టీ పెట్టుకుందామని బ్లాక్ టీ పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే 9:30కి వస్తారండి పాలాయన. సో, నిన్న 9:30కి పాలు పోస్తే ఈరోజు మార్నింగ్ వరకు పెట్టుకుంటాం మామూలుగా అయితే. పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి. మళ్ళీ 9:30కి వస్తుంది కాబట్టి ఈవినింగ్ పిల్లలకి పాలు, టీ మళ్ళీ రేపటి పొద్దున వరకు పెట్టుకుంటాము. సో, నిన్న పాలాయన రాలేదు కాబట్టి ఈరోజు బ్లాక్ టీ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతాం కదండీ గోరువెచ్చగా. దానికి ఈ టీకి మధ్య ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 40 మినిట్స్ కానీ గ్యాప్ ఉంటుంది. సో, ఈరోజైతే బ్లాక్ టీ ఎంజాయ్ చేస్తున్నాననమాట. జస్ట్ ఒక చిటికెడు టీ పౌడర్ వేసి, ఒక షుగర్ ఒక 2 స్పూన్స్ లేదా 1 ½ స్పూన్స్ అండి. ఒక గ్లాస్‌కి వేసుకుంటాను. ఇంకా టీ తాగిన తర్వాత మిద్దె పైకొచ్చానండి. మిద్దె వచ్చేసి మార్నింగ్ ఒకసారి చూసేసేయండి వ్యూ. మార్నింగ్ అయితే నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత 8కి స్టార్ట్ చేస్తానండి. అంటే మొక్కలకు నీళ్లు పట్టడం కానివ్వండి, అంతా చిమ్ముకోవడం. అంటే డే బై డే అండి. ప్రతిరోజు చిమ్మను. ఒకరోజు విడిచి ఒకరోజు మొత్తం చిమ్ముకుంటాను. ఇప్పుడు 2, 3 రోజులుగా వర్షం పడి కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉంది. చిన్న చిన్న ఆకులు గాలికి అవన్నీ రాలాయి కదండీ! ఎందుకంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవరు, ఈవినింగ్ ఒక 1 అవర్ పిల్లలు మేమంతా కూడా స్పెండ్ చేస్తామండి. మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్‌కి వెళ్తే నేను మా వారు వచ్చి టీ తాగుతామండి. ఇక్కడ కూర్చొని ఆరాంగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాము. వాకింగ్ చేయడమో లేదా సరదాగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం అట్లా స్పెండ్ చేస్తాం కాబట్టి టెర్రస్ అంతా కూడా కొంచెం నీట్‌గా ఉంచుతానండి. సో, మిద్దె పైన చల్లటి గాలి, ఎండ కూడా ఉంటుందండి. ఇంక 8 కంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత అయితే 8 పైన ఎండ ఇట్లా వచ్చేస్తుంది. సో, ఇంక ఎండ అంటే మనకు ఎట్లాగో ఆడవాళ్ళకి డి విటమిన్ కావాలి కాబట్టి మార్నింగ్ కానీ లేదా సాయంత్రం 4:30, 5 అప్పుడు క్లీన్ చేస్తాను. అంటే ఉదయం ఎక్కువగా వర్క్ ఉన్నిందనుకోండి, ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను ఇట్లా మిద్దె పైన. ఇంకా పిల్లలు ఈరోజు ఎట్లాగో లేరు కదా అని చెప్పి నేను ఈరోజు మార్నింగ్ టీ తాగగానే పైకొచ్చేసాననమాట. ఇట్లా కొంచెం నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ అట్లా ఎండని కూడా ఎంజాయ్ చేస్తూ, డి విటమిన్ తీసుకుంటూ పనిలో పని, మన పని అయిపోతుంది కదా! అంతా కూడా చిమ్మేసుకుంటానండి. మొక్కలు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్, జూలై నుంచి కొన్ని రోజా పూల మొక్కలు అవి పెడదాం అనుకుంటున్నానండి. ఒక 2, 3 ఇయర్స్ ముందు నుంచి ఉన్న మొక్కలన్నీ లాస్ట్ ఇయర్ చనిపోయాయండి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రోజా మొక్కలైతే నీడలోనే పెంచాలండి. మనకేమంటే మిద్దె పైన ఇంక దాని మీద ఏం రూఫ్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఎండ అనేది మొక్కల మీద పడడం వల్ల చాలా వరకి మొక్కలు తెచ్చిపెట్టున్నానండి. వైట్ కలర్ రోసు, ప్యూర్ రెడ్ కలర్ రోసు, బెంగుళూరు రోస్ అంటారు కదా! అది, బటన్ రోసు, లైట్ పింక్ కలర్‌లో ఉంటాయి. యెల్లో రోస్ ఇవన్నీ తెచ్చిపెట్టున్నానండి. పూల మొక్కలైతే చాలా వరకు చనిపోయాయి. అదే కొంచెం బాధేస్తుంది. ఈసారి మనకు జూలై తరువాత మొక్కలు తెచ్చిపెడదాం అనుకుంటున్నాను. మల్లెపూల మొగ్గల్లో గూడా ఉన్నిందండి. లా ప ప్రీవిలో కొంచెం ఓల్డ్ వీడియోస్ చూడండి. మల్లెపూల చెట్లు స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులుగా పూస్తుందండి. ఆ చెట్టుండేది. అది కూడా ఎందుకనో చనిపోయిందండి. కానీ చాలా సంవత్సరాలు 3 ఏళ్ల వరకు గూడా పూలు బాగా పూసాయండి. ఇదొచ్చేసి దేవగన్నేరు మొక్క అండి. ఇప్పుడే పూలు పూస్తున్నాయి. వర్షం స్టార్ట్ అయింది కదా! ఇంకా మంచిగా పూస్తాయండి. మంచి స్మెల్లొస్తుంది. ఇంకా మనకి పెద్ద డ్రమ్స్ లాంటి మొక్కల్లో పెడితే దేవగన్నేరు, మామిడి చెట్టు ఇవన్నీ కూడా బాగొస్తాయి. బట్ నేను మామిడి చెట్టు మాత్రం ఆకులు పర్పస్‌గా పెట్టాను. ఇంకా తులసి మొక్కలు డైలీ తెంపుకొని మనం పటాలకు పెట్టుకోవడం. ఇదొచ్చి గోరింటాకు మొక్క అండి. ఇవన్నీ కూడా నర్సరీ నుంచి తెచ్చిపెట్టానండి. కొన్నైతే కొమ్మలు నరికి పెట్టి అంటే ఇట్లా మనకి ఊరికెళ్ళినప్పుడు విలేజెస్‌లో కొమ్మలు తెచ్చుకొని, అట్లా కొమ్మల ద్వారా గూడా చాలా వరకి నేను మొక్కలు పెంచుకుంటూ ఉంటానండి. ఇంక మిద్దంతా చిమ్మిన తర్వాత మెట్లు కూడా నీట్‌గా అండి డే బై డే చిమ్ముకున్నామంటే నీట్‌గా ఉంటుంది. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఖచ్చితంగా వచ్చి టీ, కాఫీ కూర్చొని ఎంజాయ్ చేస్తామండి. నేను, మా వారు, పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోతారు కదా! ఇంక ఈవినింగ్ వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు గ్రౌండ్‌కి. అలాంటప్పుడు ఒక ఈవినింగ్ 5-6 తర్వాత డిన్నర్ తర్వాత కూడా
నైట్ వచ్చి ఒక 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్‌తో అట్లా ఫోన్‌లో ఏదైనా మాట్లాడుకోవడం, చిట్ చాట్ అట్లా ఉంటుందండి. సో, అందుకనే మిద్దె మాత్రం నీట్‌గా పెట్టుకోవడానికే నేను ఇంట్రెస్ట్ చూపెడతాను. నాకున్న అభిరుచులు చెప్తాను చూడండి ఈ వీడియోలో. మొక్కలు నాటుకోవడం, పూల మొక్కలు కానివ్వండి, చిన్న చిన్న ఏదైనా కూడా కాయగూర మొక్కలు ఏదైనా కూడా అండి, మొక్కలు పచ్చగా ఉండాలి అంతే. ఒకవేళ వాటి నుంచి ఉపయోగం ఉన్నా లేకపోయినా చల్లటి గాలి, మంచి ఆక్సిజన్ పీల్చుకోగలగాలి. అందుకని చెప్పి నేను మొక్కలు పెంచుకోవడం నాకిష్టం. రెండవది మ్యూజిక్ అండి. చాలా బాగా వింటాను. మెలోడియస్ సాంగ్సు, డివోషనల్ సాంగ్సు, ఓల్డ్ సాంగ్సు అంటే పాతవి మనకి 1970స్, 80స్ మూవీస్ సాంగ్స్ ఉంటాయి కదా! అలాంటి మూవీస్‌లో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వింటానండి. నాకు సాహిత్యం అంటే చాలా చాలా ఇష్టము. ఇది మనకి మెట్ల మీద నుంచి ఇట్లా ఇక్కడ ఒక మొక్క పెట్టానండి. అది వాటర్ కెనాల్ లిల్లీ అంటారు. ఇది మనీ ప్లాంట్ పెట్టాను. ఇంకా మొత్తం నీట్‌గా చిమ్మిన తర్వాత ఒకసారి మెట్లు చూపెడుతున్నాను మీకు. సో, ఇదనమాట ఈరోజు చిమ్మేసానండి. ఇక బాదం పప్పులు మార్నింగ్ అయితే పిల్లలకి బ్రష్ చేసుకోగానే వాళ్ళకి కొన్ని పప్పులు పెట్టేస్తాను ఒలిచి. తినేస్తారు. ఈ టిఫిన్ ప్రిపరేషన్‌ల మధ్యలోనే ఒలిచి పెట్టేస్తే తినేస్తారు. పాలు తాగి మళ్ళీ వాళ్ళు ఇంకా స్నానాలకి అట్లా వెళ్ళిపోతారు. ఇంక ఈరోజు నేను మాత్రమే తింటున్నాను. ఇంకొన్ని పప్పులు పెట్టాను. ఒకవేళ ఈవినింగ్ వచ్చి ఏమన్నా తింటారేమో పిల్లలని చెప్పి. ఇంక ఈరోజు మాత్రమే నాకొక్కదానికే కాబట్టి ఇంక పప్పులు తింటూ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఈరోజు అర్లీగా చేసేస్తున్నానండి. మార్నింగ్ అయితే 10:30 అవుతుందండి. అంటే పిల్లలకి చేసిన రోజైతే స్కూల్‌కి వెళ్ళారు అంటే పిల్లలు, ఆ రోజు మా బ్రేక్‌ఫాస్ట్ కూడా 9 లోపల అయిపోతుంది. బట్ హాలిడేస్ కదా! అన్నీ రివర్స్ అనమాట అండి. కొంచెం లేట్‌గా లేయడం. హాలిడేసే కదా! ఏముందిలే అని చెప్పి అట్లా 9, 9:30, 10 వరకు 10 అట్లా పడుతుంది ఇప్పుడు టైం మేము బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. సో, కొంచెం లేట్‌గానే తింటామండి. ఎందుకంటే మార్నింగ్ టీ తాగుతాం కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. నాకైతే మార్నింగ్ టీ ఉండాల్సిందే అండి. లేవగానే వేడి నీళ్ళు తాగిన తర్వాత టీ పెట్టేస్తాను. టీ తాగాకే ఇంక పిల్లలకి వాళ్ళకి బ్రేక్‌ఫాస్టు, క్యారీ, లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. 8 కల్లా టిఫిన్ అయిపోతుందండి. స్కూల్ ఉంటే అన్ని పనులు చకచకా అయిపోతాయి. లేకపోతేనే కొంచెం లేజీనెస్ వస్తుందనమాట. అది కామనే అనుకోండి. సండే అయితే మరీ కొంచెం లేట్‌గా లేవడం అందరం అన్నీ లేట్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఇంక ఈరోజు దోసల్లోకి బొంబాయి చట్నీ నాకు చాలా ఇష్టమండి. సో, బొంబాయి చట్నీ చేసుకున్నాను. ఇంకా పిల్లలొచ్చి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకొని వస్తారంట వాళ్ళ నానమ్మ ఊర్లో. మాకు దగ్గరే అండి మా అత్తయ్య వాళ్ళ ఊరు. ఒక 2 అవర్స్ జర్నీ అండి. బైక్‌లో వెళ్తే 1 ½ అవరు. బస్‌కెళ్తే ఒక 2 అవర్స్ పడుతుంది. బట్ బస్‌కే వెళ్ళారు. ఇంకా కాల్ చేశాను. ఇంకా ఎప్పుడొస్తున్నారని చెప్పి లంచ్‌కొస్తారేమో అని. లేదు లంచ్ చేసుకొనే వస్తామన్నారు కాబట్టి, ఇంకా వీళ్ళకు డిన్నర్ మాత్రం ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ అంతా ఇట్లే ఉంటుందండి. మనకు సంధ్య గారు అడిగారు మార్నింగ్ రొటీన్ పెట్టండి అని. ఇంక సరే ఎలాగో ఈరోజు సండేనే కదా! రొటీన్ కొంచెం పెడితే మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కదండీ! రోజు మనీ సేవింగ్సు ఇదే అని చెప్పి మీకు కూడా బోర్ కొట్టి ఉండొచ్చు. అట్లా అని చెప్పి మన పద్మశ్రీ కలెక్షన్స్‌లోనే ఈరోజు వ్లాగ్ అయితే పెడుతున్నానండి. మధ్య మధ్యలో ఇలాంటి వ్లాగ్స్ పెడుతుంటానండి. ఇలాంటి వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక బొంబాయి చట్నీలైతే ఇదిగోండి 9:20 అయిందండి టిఫిన్ ప్రిపేర్ చేసే లోపల. 9:20 అయింది. నేనైతే తింటున్నాను. మీరు కూడా ఈ పాటికి ఈ వీడియో మీకు చూసేసరికి మీ టిఫిన్ కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రోజుటికి ఇదేనండి మార్నింగ్ వ్లాగ్ అయితే. వేడి వేడిగా బొంబాయి చట్నీ, దోసలతో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ప్రతి వీడియో కూడా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మధ్యాహ్నం యాజ్ యూజువల్‌గా సేవింగ్ ఐడియా వస్తుంది. ఓకేనా? బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.